హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణలో ఆల్ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస్త్ ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలి. డిగ్రీలో ఇంటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలంగాణలో డిగ్రీ జాయిన్ అవ్వాలంటే దోస్త్ కౌన్సిలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. అంటే మీరు ఎంసెట్ విద్యార్థులు కౌన్సిలింగ్ ఎలా అయితే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో అదేవిధంగా డిగ్రీ విద్యార్థులు డిగ్రీలో జాయిన్ అవ్వాలంటే దోస్త్ కౌన్సిలింగ్లో పాల్గొనాలి. అయితే డిగ్రీ విద్యార్థులకు భారంగా మారిన దోస్త్ ఆన్లైన్ విధానాన్ని ఎత్తివేయాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి మధు, పి నాగరాజు డిమాండ్ చేశారు. దోస్తు వల్ల ఉపయోగాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కువ మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుండడంతో అవగాహన లేమితో దోస్త్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని తెలిపారు. దీనిలో చాలామంది ఇంటర్కే పరిమితం అవుతున్నారని, దీనికి తోడు దోస్తులో అప్లై చేసుకోవడానికి ఇచ్చిన గడువులో ఆదాయం, కుల ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలని నిబంధన ఉండడంతో ఆ సమయానికి తహసీల్దార్ కార్యాలయం నుంచి సర్టిఫికేట్లు అందగా జత చేయలేకపోతున్నారని తెలిపారు. అలాగే ఫార్మసీ, ఇంజనీరింగ్ విద్యకు వెళ్ళి అక్కడ నచ్చక తిరిగి డిగ్రీలో జాయిన్ అయ్యేందుకు వచ్చే విద్యార్థులకు అప్పటికే దోస్తు గడువు పూర్తి కావడంతో డిగ్రీలో జాయిన్ కాలేకపోతున్నారు అని చెప్పారు. సో ఈ చాలామంది విద్యార్థులకు ఇంటర్మీడియట్ అప్పుడే కంప్లీట్ అవుతుంది కనుక వాళ్ళకి ఎక్కువగా కౌన్సిలింగ్ల గురించి తెలియలేకపోవడం వల్ల, ఈ దోస్త్ అప్లికేషన్స్ టైం అయిపోవడం వల్ల చాలామంది విద్యార్థులు అయితే ఇంటర్తో స్టాప్ చేస్తున్నారు. కనుక ఈ ఆన్లైన్ విధానాన్ని తీసేయాలి, డైరెక్ట్ నచ్చిన కాలేజీలో జాయిన్ అయినట్టు పెట్టాలని చెప్పి ఇక్కడైతే పీడీఎస్యు ప్రతినిధి బృందం కోరడం జరుగుతుంది. డిగ్రీ కొత్త సిలబస్పై 13న వీసీలతో సమావేశం. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ మారుతున్న నేపథ్యంలో దీని గురించి 12 విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు వివరించి సమాయత్తం చేసేందుకు ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమావేశం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి డిగ్రీ సిలబస్ అయితే చేంజ్ అవుతుంది. పాలిటెక్నిక్లో 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు. పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం 2 సార్లు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. ఏదైనా సబ్జెక్టులో తప్పితే ఏడాది వరకు వేచి ఉండకూడదన్న అభిప్రాయంతో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానం వెంటనే అమలులోకి రానుంది. ఇక నుంచి సెమిస్టర్ పరీక్షల్లో ఏదైనా ఒక సబ్జెక్టులో తప్పినా వెంటనే పరీక్షలు రాసి పాస్ అయ్యేందుకు వీలవుతుంది. గత ఏడాది వరకు జూన్లో మాత్రమే సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ఇక నుండి జూన్తో పాటు డిసెంబర్ లేదా జనవరిలో జరుపుతారు. ఈసారి ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఏటా డిప్లొమా కోర్సుల్లో 30,000 మంది వరకు ప్రవేశాలు పొందుతున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకైతే జూన్ అండ్ డిసెంబర్ లేదా జనవరిలో ఇప్పటి నుంచి 2 టైమ్స్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలామంది విద్యార్థులు ఎంబడెంబడి ఒకవేళ సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి ఫర్దర్ స్టడీస్కి చేయడానికి వీలుంటుంది. భారీగా తగ్గిన F1 వీసాలు. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్ళే భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 విద్యార్థి వీసాలు ఏడాది తొలి 9 నెలల్లో 38% మేర తగ్గాయి. సో ఈ అమెరికా అన్ని దేశాలకైతే వీసాలు అయితే తగ్గించేశారు. చాలామంది పోతున్నారు కనుక ఈ వీసాలు జారీ చేయడం అనేది తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మొత్తం చూసుకోండి కావాలనుకున్నవారు. ఇకపై 37 సబ్జెక్టులోనే CUET యూజీ కంప్యూటర్ ఆధారిత విధానంలోనే పరీక్ష. యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడి. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష CUET యూజీలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కీలక మార్పులు చేపట్టింది. వచ్చే ఏడాది నుంచి కేవలం కంప్యూటర్ ఆధారిత విధానంలోనే పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. 12వ తరగతిలో అభ్యసించిన సబ్జెక్టులతో సంబంధం లేకుండా విద్యార్థులు 2025 నుంచి ఏ సబ్జెక్ట్నైనా ఎంపిక చేసుకొని పరీక్ష రాయవచ్చని తెలిపింది. అంటే ఇంటర్లో ఏ సబ్జెక్ట్ అయినా అవసరం లేదండి, మీకు ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నది రాయొచ్చని చెప్తున్నారు. సో గత ఏడాది CUET పరీక్ష హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాం. 2025 నుంచి కంప్యూటర్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. సో ఓన్లీ 37 సబ్జెక్టులలో మాత్రమే రాయడానికి అవకాశం ఉంటుంది. గతంలో అభ్యర్థులు గరిష్టంగా 6 సబ్జెక్టులను పరీక్ష రాసే అవకాశం ఉండేది. దాన్ని ఇప్పుడు 5 సబ్జెక్టులకు కుదిస్తున్నాం. ఆయా సబ్జెక్టులను బట్టి గతంలో పరీక్ష వ్యవధి 45 నిమిషాల నుంచి 60 నిమిషాలుగా ఉండేది.
ప్రస్తుతం ఆ వ్యవధిని 60 నిమిషాలు నిర్ణయించతో పాటు ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని రద్దు చేస్తున్నారు. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసేస్తున్నారు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ టైం వచ్చేసి 60 మినిట్స్, అంటే 1 అవర్ టైము. ఓన్లీ 37 సబ్జెక్టులే ఉంటాయి. ఆ 37 సబ్జెక్టుల నుంచి మీ ఇష్టం ఉన్న 5 సబ్జెక్టులు ఎంపిక చేసుకొని రాసుకోవచ్చు. ప్రత్యేక ఉపాధ్యాయులకు న్యాయం చేయండి. ఒకసారి చూసుకోండి. అవమానాలు దాటుకొని పిహెచ్డి. 3 అడుగుల శివకృష్ణ ఘనత. యూనివర్సిటీలో తోటి విద్యార్థులతో సన్మానం. సమాజంలో మరుగుజ్జుల పట్ల చిన్నచూపు అంతా ఇంత కాదు. చిన్నతనం నుంచే జన్యుపరమైన లోపంతో 3 అడుగుల ఎత్తుకే పరిమితమైన యువకుడు అవగాహనగా చూసిన వాళ్ళతో చప్పట్లు కొట్టించుకున్నాడు. కేయూలో పిహెచ్డి పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. రేపు జాబ్ మేళా. జొమాటోలో ఉద్యోగాల కోసం జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఐటీఐ క్యాంపస్ వికారాబాద్లో ఈ నెల 12న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి షేక్ అబ్దుస్ సుబాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జొమాటోలో సుమారు 50 డెలివరీ బాయ్ పోస్టులున్నాయని, 18 ఏళ్లు నిండిన వారంతా అర్హులని తెలిపారు. ఈ ఉద్యోగానికి స్మార్ట్ ఫోన్ అవసరమని, విద్యార్హత అవసరం లేదని ఆయన అన్నారు. వివరాలకు 9676047444 ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చని తెలిపారు. ఇది వికారాబాద్ వాళ్ళ దగ్గర ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. చివరి ఘట్టంలో వర్గీకరణ. 3 నెలలు ఉద్యమిస్తే 100 తరాలకు భవిష్యత్తు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలి, లేకుంటే నడి బజార్లో గీత గీస్తాం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఇబ్రహీంపట్నంలో భారీ బహిరంగ సభ. ఎస్సీ వర్గీకరణ అయితే కంప్లీట్ కావడానికి దగ్గరకు వచ్చింది, అంటే రిపోర్ట్ రెడీ కావడం జరుగుతుంది. సో రిపోర్ట్ గురించి మాట్లాడడం చెప్పేది ఈ విధంగా అన్నారు. 11,000 టీచర్ పోస్టులను ఈ మధ్యకాలంలో రిజర్వేషన్ అమలు చేయకుండా కేటాయించారని, వాటిలో సుమారు 1,200 ఉద్యోగాలు మాదిగలకు రావాల్సి ఉండగా కేవలం 500 ఉద్యోగాలు మాత్రమే దక్కాయని, ఇది అన్యాయం కదా అని ప్రశ్నించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులతో చర్చలు విఫలం. సమ్మె యథాతథం. పాఠ్యపుస్తకాల్లో రాష్ట్ర గీతం తెలంగాణ తల్లి. 2026-27 నుంచి విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలోనూ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సబ్జెక్టులకు బైలింగ్వల్ బుక్ను ముద్రించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. అంటే తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 4-5 ఏళ్ల నుంచి ఇట్లా ముద్రిస్తున్నారు. అయితే ఈసారి ముద్రిస్తారా లేదా అనుమానాల నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈసారి కూడా బైలింగ్వల్ బుక్స్ ముద్రణ ఉంటుందని ఆయన చెప్పారు. మరోవైపు పుస్తకాల్లోని సిలబస్ మార్పుపైన విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. 2026-27 విద్యా సంవత్సరంలో సిలబస్లో మార్పులు చేయాలని నిర్ణయించింది. నెక్స్ట్ ఇయర్ కాదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి సిలబస్ అయితే స్కూల్ బుక్స్ సిలబస్ అయితే చేంజ్ అవుతుంది. అయితే నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ తగ్గట్టు రాష్ట్ర స్థాయిలోనూ పాఠ్యాంశాలను రూపకల్పన చేస్తామని డైరెక్టర్ నరసింహారెడ్డి తెలిపారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాష్ట్ర గీతం 13 నిమిషాల 30 సెకండ్లు అన్నమాట. అధికారిక కార్యక్రమాల్లో పాడేందుకు వీలుగా దాన్ని 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో 3 చరణాలతో రూపొందించారు. తాజాగా ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా సోమవారం సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇవి అండి ఈరోజు అన్ని ఆర్టికల్స్ వచ్చిన న్యూస్ పేపర్స్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.